ఉప్పులూరి కోడి పందాల కేసులకు సంబంధించి రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు బాధితుల కుటుంబాలతో మాట్లాడే విధానం చాలా దారుణం. వాళ్ళు అసలుకి బాధితులతో ఎలా మాట్లాడుతున్నాం అన్నది కాక తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. సో ఇది ఈ కేసులో మేము ఖచ్చితంగా సాక్ష్యాధారాలతోనే మేము ఎక్కడ వాయిస్ వినిపించాలో అక్కడ వెళ్తాము. న్యాయం ఖచ్చితంగా వచ్చింది. బరి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మెయిన్ సూత్రధారులు, వాళ్ళు చేసిన దాష్టికం, వాళ్ళు చేసిన అరాచకాన్ని మేము సాక్ష్యాధారాలతో మా వాయిస్ ఎక్కడ వినిపించాలో అక్కడ న్యాయం కోసం పోరాడతాం. అదేవిధంగా మీరు ఎంత తొక్కాలి అని చూస్తే బాధితుల వాయిస్ని అది రెండింతలో పెంచుగానే వాళ్ళ వాయిస్ వినిపించింది. ఎక్కడ వినిపించాలో అక్కడ వినిపించింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ కంకిపాడు పోలీసులు, కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో వీళ్ళు కూడా కుట్రదారులు, పాత్రదారులు, అన్యాయాన్ని దగ్గరుండి మరీ చేశారు. దాన్ని కూడా మేము సాక్ష్యాధారాలతో ఖచ్చితంగా పోలీసులు చేసిన అవినీతిని ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో మేము ఎక్కడ ప్రశ్నించాలో ఎక్కడ అడగాలో ఖచ్చితంగా అడుగుతాము. మీరు ఈ బాధితుల వాయిస్ని తగ్గించాలని చూస్తే దానికి 10 రెట్లు పోలీసులు ఎంత వీళ్ళ వాయిస్ని తగ్గించాలంటే 10 రెట్లు వీళ్ళ వాయిస్ వినిపించింది. ఖచ్చితంగా వీళ్ళు నష్టపరిహారం పొందుతారు. అదేవిధంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళు పోరాడతారు. ఖచ్చితంగా మీరు పోలీసులు మీరు బాధితులతో ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ కేసులు అవినీతికి పాల్పడి రాజకీయ నాయకుల అండదండలతో నిర్వాహకులు పొలిటికల్ రాజకీయ నాయకుల అండదండలు చూసి వీళ్ళు తెరనకాల ఉండి ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో మేము వాయిస్ని వినిపిస్తాము. న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాం. సాక్ష్యాధారాలతోనే వస్తాం. ఓకే, థ్యాంక్ యూ.